హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ విలేజ్ కాటన్స్ అనమాట. ఇవి థ్రెడ్ వీవింగ్. ఒక మోడల్ ఆల్రెడీ ఇంకొక వీడియో అప్లోడ్ కూడా చేస్తున్నాను. సో ఇది ఒక మోడల్ అనమాట. అంటే టెంపు కావాలి, అలా కావాలన్నాక అలా, ఇలా కావాలన్నాక ఇలా. ఏ శారీస్ అయినా కూడా వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉందండి, సూపర్గా ఉంది. అసలు చిన్నవాళ్ళైనా కూడా మంచి బ్లౌజ్ ఏదన్నా డిఫరెంట్గా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా ఈ సమ్మర్లో హాయిగా ఉంటుందన్నమాట. డిజైన్ చూడండి ఒకసారి. మీకు ఇలా కొంచెం బుట్టీస్ లాగా వచ్చేసి థ్రెడ్ వీవింగ్, ఇదంతా కూడా లైన్స్ అనమాట. ఓకే, శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది శారీ మొత్తం. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా, ఇది కూడా థ్రెడ్ వీవింగ్. బ్లౌజ్ మాత్రం ఇంతేనండి, ప్లెయిన్ వచ్చేసి ఇలా బోర్డర్ ఇచ్చేస్తారు హ్యాండ్స్కి. అది మీరు వేసుకుంటే వేసుకోండి, ప్లెయిన్ కాబట్టి వేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా కొంచెం ఆపోజిట్ ఏదైనా సెట్ చేసుకున్నారంటే చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఉంటుంది. అండ్ హ్యాండ్లూమ్ విలేజ్ కాటన్ శారీస్ ఎన్ని ఏజ్ ఎవరికైనా 30-25 ఇయర్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. లైట్ వెయిట్లో ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. నెంబర్స్ పెట్టేసి అనమాట. నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోకి నెంబర్ 1 నుంచి నెంబర్ 12 వరకు కొండలు అంటే టెంపు బోట్లలో పెట్టాను. ఇది వచ్చేసి నెంబర్ 30 నుంచి పెడుతున్నాను చూడండి. ఎందుకంటే శారీ వేసి చూపిస్తే మీకు ఆ మోడల్ తెలుస్తుందనే ఉద్దేశంతో ఆ వీడియో అంతవరకే కట్ చేశాను అనమాట. సో ఇది సెకండ్ వీడియో చేస్తున్నాను. మీకు ఈ మోడల్ కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి మిగతా కలర్ చూపించేస్తాను. శారీ మంచి పింక్ కలర్ అనమాట. ఒక నిమిషం, పింక్ కలర్ శారీ టోటల్గా ఇలా వస్తుందండి. చూడండి, ఇలా కొంచెం మనకి ఈ స్టైల్ ఎలా ఉందంటే థ్రెడ్ వీవింగ్ లేదని కానీ ప్లెయిన్ కదా, చూడగానే విదర్భ బోర్డర్ అన్నట్టుంది అనమాట. ఇదంతా కూడా మొత్తం మీకు బంచెస్ కానీ లైన్స్ కానీ మొత్తం ఆల్ ఓవర్ టోటల్గా థ్రెడ్ వీవింగ్ ఉంది కదా. వెయిట్ ఉంది, మనకు అసలు వెయిటే లేదండి. శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి థ్రెడ్ వీవింగ్ రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చెప్పాను కదా మీకు, శారీ స్టార్టింగ్లోనే బ్లౌజ్ ప్లెయిన్ ఇలా ఇచ్చేస్తారు మీకు. ఇట్లా ఇది వేస్తే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఈ కలర్లో కానీ ఇంకేదైనా మీరు డిఫరెంట్గా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి నెంబర్ 13 శారీ కాస్ట్ వచ్చేసి 2390. ఇది కంచి కాటన్ అనొచ్చు అండ్ విలేజ్ కాటన్ అనొచ్చు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటుంది అనమాట. ఎన్ని ఏజ్ ఎవరికైనా కూడా 25 ఇయర్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. కొంచెం స్టైల్గా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆల్రెడీ నెంబర్ 14 కల్నత షేడ్ అనమాట. కనకాంబరం షేడ్ అండ్ కల్నత షేడ్ అనమాట. ఇవి హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే ఆ స్టైలే వేరుగా ఉంటుందండి ఎట్లయినా కూడా. శారీ టోటల్గా ఇలా వస్తుంది మీకు పళ్ళు తెలిసి మీకు చెప్పాను కదా రిచ్ పళ్ళు అని చెప్పేసి. నెంబర్ 14 నెంబర్ 15 శారీ చక్కగా ఇప్పుడు ఎలాగో మదర్స్ డే వస్తుందండి. రేపు సండే అంటున్నారు. సండే వరకు మీకు మంచిగా ఇవి నిజంగా బయట ఎంత ఉందో తెలుసా, 3500 పెట్టారు. విలేజ్ కాటన్స్ అని చెప్పేసి, లేకపోతే వేరే కాటన్ పేరు ఏదైనా కొత్తగా నేమ్ యాడ్ చేసేసి చక్కగా 3500 పెట్టారు. మీకు తెలుసు నేను కావాలని కొంచెం రీజనబుల్గానే మీకు ఇవ్వాలనుకుంటాను. కాబట్టి మన వీడియోస్ నుంచి మీకు ఎప్పుడు బయట వెబ్సైట్తో చెక్ చేసుకుంటే 100% మీకు 100% కాదు లేకండి, కొంచెం మీకైతే వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన హౌస్లోనే కాబట్టి ఎక్స్పెన్సివ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది 3500 పెట్టారు. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి తెలుసు కదా 2390. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ 15 నెంబర్ 15 కలర్ చూసుకోండి ఒకసారి. నెంబర్ 15 నెంబర్ 16 నెంబర్ 16 పిలుస్తుంటే నాకు అటెండెన్స్లో పిలిచినట్టుగా ఉంది. ఇదిగోండి పళ్ళు. నెంబర్ 16 నెంబర్ 17 మిస్సింగ్. నెంబర్ 17 నెంబర్ 18 కలర్ షేడ్ చాలా బాగుంది కలర్. నెంబర్ 19 రామా గ్రీన్ కల్లత షేడ్. ఇవి కట్టుకుంటేనే తెలుస్తుందండి, ఇలా చూస్తే అసలు ఎవరికి అర్థమవుతుంది. నెంబర్ 19 నెంబర్ 20 చక్కగా ఎవరైనా వచ్చినా కూడా గిఫ్ట్గా ఇచ్చారనుకోండి హ్యాపీగా వేసేసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఈ కాటన్ మన ఫీలింగ్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుందండి సమ్మర్లో, ఎంత హాయిగా ఉంటాయో. నెంబర్ 20
నెంబర్ 21, నెంబర్ 21, 21, నెంబర్ 22, నెంబర్ 22, 22, నెంబర్ 23, నెంబర్ 23, నెంబర్ 24, నెంబర్ 25 లాస్ట్ నెంబర్. అండ్ ఎంత చాలా చక్కగా ఉంటాయి విలేజ్ కాటన్స్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. మనం హ్యాపీగా ఇంట్లో అయినా చాలా కేర్గా వాష్ చేసుకొని స్టార్చ్ లైట్గా పెట్టుకోవచ్చు అనమాట. మీకు అది కూడా చేత కాదు, మనకి కుదరదు అనుకుంటే హ్యాపీగా బయట డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. శారీస్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎందుకంటే షాంపూ వాష్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ కాటన్ ఎప్పుడైనా కూడా సాల్ట్లో కొంచెం మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. తర్వాత నుంచి షాంపూలో వాష్ చేసుకొని లైట్ స్టార్చ్ పెట్టుకోవచ్చు. నీట్గా ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం బయటకి వేసుకెళ్ళడానికి ఇలా బాగుంటాయి. డిఫరెంట్గా కిట్టి పార్టీస్కి వేసుకెళ్ళండి. మంచి బ్లౌజ్ సెట్ చేసుకొని ఎప్పుడు ఉండే లుక్ కాకుండా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, ఎలిగెంట్గా కనిపిస్తాయి అనమాట. సో కలర్ చూడండి ఎంత బాగుంది. ఇది కూడా నెంబర్ 25 లాస్ట్ నెంబర్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు షేర్ చేసి లైక్ చేస్తే కనుక మనకి ఇంకా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగితే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఈ విధంగా హ్యాండ్లూమ్స్ కానీ పట్టుస్ కానీ అన్నీ చూపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.